పోనీ పాడైపోను కాదా ఏరి కోరి వ్యవసాయం చేస్తే కాడి మేడి దొంగలు ఎత్తుకపోయినట్టే ఉందిగా తెలంగాణలో రేవంతమే అయ్యేవారము. అరే వరద బాధితులు ఆదుకోవయ్య సారు అంటే అయ్యేవాన్ని అయితే మాట మాటకు సర్కారు సంతకం పెట్టేలో సాస్కారం లేదు అనే ముచ్చటే ముంగట ఇస్తుండట నిన్న. ఇక మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని హరీశమయ్య బాగానే ఇక మరి కాలు దువ్వి ముందుకు వచ్చి ఇగో మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ ఎంపీలు ఇగో మేము ఒక నెల జీతం మొత్తము ఈ వరద బాధితులకు అందిస్తున్నాము, సరుకు సామాన్లు కూడా పంపిస్తున్నాము. ఇవాళ ఖమ్మం వరద బాధితులు ఆదుకోవాలని మేము సరుకు సామాను పంపిస్తుంటే ఇవాళ ఎందుకు ఇవాళ మా బండ్లను పగబట్టి మమ్మల్ని కేసుల పాలు చేస్తున్నారు అని హరీష్ రావయ్య బాగానే ముంగటికి వచ్చి గంటాపదంగా నీ దండం పెట్టి గంట కొట్టినట్టే ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి మీద. మీరు సాయం చెయ్యరు, మమ్మల్ని చెయ్యనియ్యరు. ఇవాళ పేదోళ్ళు ఇవాళ వరదలలో మునిగిపోయి ఇవాళ ఆగమయ్యి చచ్చిపోతుంటే నువ్వు ఏ రకంగా మీటింగులు పెట్టుకుంటావు, ఏ రకంగా సినిమాలు చూస్తావు, ఏ రకంగా ఫుట్బాల్ మీద ఉన్న సోయి నీకు వరద బాధిత మీద ఉండదు అని ఈ రకంగా హరీష్ రావు అయితే బాగానే మరి దుమ్మాలు వేస్తుంటుందా. ఇక చూద్దాం మరి హరీష్ రావు ఏమంటుండో అసలు ఏం కథ నడుస్తుందో. మొత్తానికైతే మరి హరీష్ రావే లైన్లోకి వచ్చిండు. అయ్యే కానీ హరీష్ అన్న ముఖ్యంగా ఖమ్మం మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దరిమల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి వృత్తాభక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 200 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని, ఒక 2000 కిరాణా సామాన్ కిట్స్, ఒక 500 బ్లాంకెట్స్, ఒక 2000 బ్రెడ్ ప్యాకెట్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం మహబూబాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండే. కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల, మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో మహబూబాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం. ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మరి మాలాగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు. మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టింది. మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి వృత్తాభక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం. మా మీద దాడి చేసినారు. దాడి వాళ్లే చేసిండ్రు, పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనగా మారింది. ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెట్టారా? సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయి.